హాయ్ హలో అండ్ వెల్కమ్ టు KICK కిక్ షో కి స్వాగతం సుస్వాగతం. చీమ కుడుతుంది అమ్మ ఫుడ్ పెడుతుంది, టీచరు వెరీ గుడ్ పెడుతుంది, నా కవిత మిమ్మల్ని భయపెడుతుంది. ఉంది నీళ్ళ విషయం ఉంది, దాన్ని అలాగే ఉంచా తర్వాత తీస్తా. ఓకే, సో ఇవాళ మా కిక్ షోలో 2 గ్యాంగులు. అందులో ముందుగా ఫస్ట్ గ్యాంగ్. పాడండి. మంతలో కళ్ళు పూరిస్తా ఉంటే బొసొక్క ఎసయ్యరా, ఒంటిలో వేడి తన్నేస్తా ఉంటే ఓ పట్టు పట్టయ్యరో. కళ్ళు కోసం వచ్చినోడు మొత్త దాచి పెట్టుకోడు, కళ్ళ ముందు అందముంట తస్తదియ్య తప్పుకోడు, సంబరాలు చేసుకోర సోగాడు చిన్ని నాయనా. వెరీ గుడ్, సూపర్ గా డాన్స్ చేశారు. మీ పేరు? నా పేరు స్నేహ. స్నేహ, ఏం చేస్తుంటారు? నేను ఇప్పుడు బిఎస్సి ఫస్ట్ ఇయర్. బిఎస్సి ఫస్ట్ ఇయర్, ఫస్ట్ టైమా? యా, ఫస్ట్ టైమే. వెరీ గుడ్ మా. సో ఇంకేంటి స్పెషల్ ఇంట్రెస్ట్? డాన్సింగ్. డాన్సింగ్ ఇష్టము. ఇంకా మీలాంటివన్నీ అలానే చూడాలంటే చాలా ఇష్టం. డీప్ గా సైట్ వస్తుంది. నిన్ను చూడగానే నా మనసులో ఏదో ఏదో అయ్యిందే. సో ఇంకా సింగింగ్ అంటే ఇష్టమా? సింగింగ్ రాదు, వింటాను. వింటారు. ఎప్పుడైనా పాడారా? పాడితే ఉండదు కదా. పర్లే, పాడు సరదాగా. నేను నువ్వంటూ వేరే ఉన్నా, నాకి వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉండే వింతగా, నా కోసం నేనే వెతికేంతగా. నువ్వే లేకుంటే ఏమవుతానో ఈ స్నేహాన్ని కావాలంటే. ఆవిడ ఫస్ట్ వార్నింగ్ ఇచ్చింది, వద్దు అంది. కాదే పాడాల్సిందే అని ఎందుకు అడిగారా? బాగా పాడారండి, నిజంగా ఇంత బాగా పాడతారని తెలియక నేను అడగలేదు ఇంతసేపు. వెరీ గుడ్, వెల్కమ్. మాస్టర్ యశ్వంత్, ఏం చేస్తుంటావు? డిప్లొమా ఫైనల్ ఇయర్. నెక్స్ట్ మెకానికల్ గ్రూప్. ఫ్యూచర్ ఏంటి డ్రీమ్స్? ఏమవుదాం అనుకుంటున్నావు? మెకానికల్ ఇంజనీర్ అవుతావు. అండ్ ఇవి కాకుండా ఇంకేమైనా యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేస్తుంటావు? వంట చేయడం వచ్చా? రాదు. షర్ట్ విస్త్రీ చేయడం వచ్చా? చేయగలవా? ఉతకగలవా? బట్టలు గిన్నెలు తోమగలవా? తోమతావా? నీ ఫ్యూచర్ బాగుంటుంది అయితే, చాలా కంఫర్టబుల్ గా ఉన్నాయి, అన్ని అలవాటు అయ్యాయి నీకు. సినిమాలు బాగా చూస్తావా? ఎవరి ఫేవరెట్ హీరోయిన్? అల్లు అర్జున్. తమన్నా. కలర్ బట్టి అలా చేసేసుకున్నట్టున్నావు, నాకు అర్థమైంది. ఓకే, వెల్కమ్. మీరు? మనూష అంటే పర్పుల్ రోజ్. పర్పుల్ రోజా? అంతవరకు తెలుసు, దాని గురించి మీనింగ్ పర్పుల్ లో ఉంటదా? ఉంది అంట. పర్పుల్ రోజ్ ఉంది, దాన్ని మనూష అని పేరు పెట్టారంట. పర్పుల్ మీద ఉన్న రోజు దుప్పట్ల మీద ఉన్న రోజు కాదమ్మా, పర్పుల్ కలర్ రోజ్ అని అర్థం. అంటే ఏంటది? మీ పేరేంటి? మనూష. వెరీ గుడ్. మను అంటే పర్పుల్ మా, షా అంటే రోజ్. మీరేం చేస్తుంటారు? బిఎస్సి ఫైనల్ ఇయర్. నెక్స్ట్ ఏంటి? ఎంఎస్సి కంప్యూటర్స్. స్పోర్ట్స్ ఆడడం గానీ? కబడ్డీ ఆడతారు. ఇంకా క్రికెట్ బాగా ఇష్టం. ఆడతారా? ఆడతాను. అదే బాగా ఆడుతూ ఉంటారా? ఎక్కడ కాలేజా లేకపోతే బయట? ఫ్రెండ్స్. కాలేజ్ టోర్నమెంట్స్ లో ఆడుతుంటాను. కబడ్డీ ఆడుతుంటాను ఫ్రెండ్స్ తోటి, బయట క్రికెట్. వెరీ గుడ్ అమ్మా, అసలు సూపర్. కబడ్డీ ఆడేనా? కబడ్డీ వద్దమ్మా. ఇప్పుడు మీరు నన్ను ముట్టుకుంటారా? నేను వస్తాను. లైన్ ఉందా ఏదైనా? ఇది మధ్యలో ఏదో ఉంది, అదే అనుకోండి. ఇదిగో జాగ్రత్తగా ఆడే. టచింగ్, అంతకు జస్ట్ టచింగ్. కబడ్డీ ఏంటి మధ్యలో ఆపేశారు? పెద్ద మసుగాడు లేరు, క్లాసుల్లో వీడి మహా కాడు లేరు.
ఇక్కడ అంటే పిచ్ సహకరించలేదు, లేకపోతే నెక్కరేసి చంపేశామండి. ఓకే, ఆల్ ది బెస్ట్. అండ్ ఎస్ గురుగారు. అజయ్, అజయ్ ఏం చేస్తుండ్రు? డిప్లొమా థర్డ్ ఇయర్. ఓకే, వెరీ గుడ్. సో మీకు ఎలాంటి ఇంట్రెస్ట్ ఉన్నాయి? వాలీబాల్. సో సినిమాలు బాగా చూస్తారా? మామూలుగా అంటే మీడియం. మామూలు సగం చూసి వచ్చేస్తారు. వంట వచ్చా? వంట బట్టలు ఉతకడం? ఇంట్లో వాషింగ్ మిషన్ ఉంది, బట్టలు ఇంట్లో వాషింగ్ మెషిన్ ఉంది. ఓకే, గిన్నెలు పని మనిషిందా? ప్రాబ్లం, ఫ్యూచర్ కొద్దిగా కష్టం ఈ అబ్బాయికి. ఓకే, వెరీ గుడ్, సూపర్. మీ గ్యాంగ్ ఒక పేరు ఉండాలి, ఒక పేరు డిసైడ్ చేసుకున్నారా? బుల్లెట్ గ్యాంగ్. ఎందుకు? బుల్లెట్ కూడా మాలాగానే చూడడానికి సాఫ్ట్ గా పొట్టిగా ఉంటుంది, కానీ దిగుతూనే దాని లోతెంతో తెలుస్తుంది. కబడ్డీ ఆడింది కదా, కొంచెం తలనొప్పిగా ఉందంట. సో ప్రాబ్లం లేదమ్మా, బుల్లెట్ చూడడానికి సాఫ్ట్ ఉంటుందా? చిన్నగా ఉంటుంది కదా, చిన్నగా ఉంటుంది. మాలాగా చిన్నగా క్యూట్ గా ముద్దుగా ఉంటుంది. క్యూట్ గా ముద్దుగా ఉంటుందా బుల్లెట్? వామ్మో, చిన్నగా ఉన్న ఏమైనా క్యూట్ గా, మీరు కూడా చిన్నగా ఉంటారు, క్యూట్ గా ఉంటారు కదా. సో అలాగే బుల్లెట్ కూడా. అరవకడ్రా, అలాంటి విషయాలు జాగ్రత్తగా వినరా. థ్యాంక్ యూ. అయితే గ్యారంటీ సెట్ అయినట్టే మీకు, నన్ను పొగిడారు కదా. సో బుల్లెట్ గ్యాంగ్. సో మీకు పోటీగా ఇంకో గ్యాంగ్ ఉంది, వాళ్ళని కూడా ఇన్వైట్ చేద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ, ಜಪಾನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ, ಮಲೇಷಿಯಾ మొత్తం తిరిగి మల్లె పూలు కొసుకొచ్చ చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగు వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా ఉంగరాలే తెచ్చా, ఇటు పట్టుకు నీకు చెయ్యందించా. ముద్దుగున్నదే ఉలములము నిన్నే చూస్తే దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే. తిమ్మ తిరిగే కమ్మగా తిమ్మ తిరిగే. దుబాయಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ, జపాನಲ್ಲಿ పౌడర్ తెచ్చ, మలేషియా మొత్తం తిరిగి మల్లె పూలు కోసుకొచ్చ. చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగు వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా. వెరీ గుడ్, సూపర్. చాలా బాగా డాన్స్ చేస్తున్నారు మీరు. మీ పేరు? చేతన్. 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 సో ఎన్ని ఇయర్స్ నుంచి డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు? 10 years. 10 years గా. సో ఎవరికైనా ఎప్పుడైనా నేర్పించారా డాన్స్ మీరు? నీకే నేర్పించాను కదా అన్న. నాకు ఇందాక నేర్పించారు మీరు, అది నాకు చాలా బాగా నచ్చింది. అది ఒకటి ఇలా అని వెళ్ళిపోయారు కదా, ఆ స్టెప్ చాలా బాగా నచ్చింది నాకు. ఏం చేస్తుంటావు చేతన్? బీకామ్ సెకండ్ ఇయర్. బీకామ్ సెకండ్ ఇయర్. సో గర్ల్ ఫ్రెండ్ ఉందా? నో. లేదా? బ్యాడ్ హ్యాబిట్స్ లేవు నాకు. బ్యాడ్ హ్యాబిట్సా? జీవితంలో బాగుపడదాం అనుకుంటున్నావా? వెరీ గుడ్, నన్ను ఎక్కడికో వెళ్ళిపోతాను. సూపర్. సో ఫేవరెట్ పాస్ టైం ఏంటి? ఏం చేస్తావు? ప్లేయింగ్ క్రికెట్. క్రికెట్ ఆడతావు. ఓ వెరీ గుడ్. సో సినిమాలు చూస్తావా? చూసా. బాగా చూస్తావా? తెలుగు చూస్తావా, హిందీ అన్ని చూస్తావా? తెలుగు ఓన్లీ. తెలుగు ఎక్కువ చూస్తా. ఎవరు ఫేవరెట్ హీరోయిన్? అనుష్క. అనుష్క. సో మీరు కూడా సూపర్ గా డాన్స్ చేశారు. మీ పేరు? అఖిల. అఖిల. ఏం చేస్తుంటారు? ఇప్పుడు బిఎస్సి ఫైనల్ ఇయర్. బిఎస్సి ఫైనల్ ఇయర్ చేస్తున్నారు. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటారు? నెక్స్ట్ జాబ్. జాబ్ చేస్తారు. వెరీ గుడ్. అవి కాకుండా ఇంకేమైనా ఇంట్రెస్ట్ ఉన్నాయా మీకు? క్విల్లింగ్. క్విల్లింగ్ ఐటమ్స్ చేస్తూ ఉంటాను. క్విల్లింగ్ ఐటమ్స్. క్విల్లింగ్ క్యూ అంటే ఏం చేస్తారు అందులో? అంటే అందులో డెకరేషన్, ఇయర్ రింగ్స్. టైం దొరికినప్పుడు అదే చేస్తూ ఉంటారు. అవును. వెరీ గుడ్. పాటలు పాడతారా? పాటలు పాడను కానీ పొడుపు కథలు అడుగుతాను. పొడుపు కథలు అడుగుతారు. ఏది అడగండి. ఉపవాసం ఏ రోజు ఉంటే మంచిది? ఉపవాసం ఏ రోజు ఉంటే మంచిదా? ప్రదీప్ ఇక్కడ ఆలోచిస్తున్నానమ్మా. కూడా తిరిగి ఆలోచించవచ్చు కదా. అంటే నేను ఇటు తిరిగితే నాకు ఆలోచన రా, అందుకని. ఉపవాసము ఏ రోజు ఉంటే మంచిది అంటున్నారు. భోజనం అయిపోగానే కాదు, ఆ తిన్నది అరగని రోజు. మీ నాన్నగారికి ఆస్తుందా? కొంచెం ఉండాలే, నీలాంటి వాళ్ళు తట్టుకోవాలంటే కాస్త కావాలి. వెరీ గుడ్. ఓకే, ఈ షో అయిపోయే లోపల ఇంకోటి అడుగు, ఇంకా రెడీ చేసుకో క్వశ్చన్లన్నీ. ఓకేనమ్మా? వెరీ గుడ్. మేడం గారు మీ పేరు? నా పేరు శృతి.
శృతి సూపర్ గా డాన్స్ చేస్తున్నావు. నువ్వు ఏ స్కూల్లో చదువుతావు? థ్యాంక్ యూ. స్కూలా ఆ. ఎప్పుడో అయిపోయింది స్కూల్. స్కూల్లో నేను సంతరేళ్ళ మమ్మీ అని ఎవరు నష్టం ఎప్పుడో అయిపోయింది. ఆ. దాని తర్వాత నుంచి ఏం చేయట్లేదా? చేస్తున్నా ఇప్పుడు బిఎస్సి ఫస్ట్ ఇయర్ చదువు. బిఎస్సి ఫస్ట్ ఇయర్. Yeah. చిన్నపిల్లలు కూడా జాయిన్ చేసుకుంటారు ఈ మధ్యన. వెరీ గుడ్, నో ప్రాబ్లం. ఏ కాలేజ్? సెంట్ ఆన్స్ కాలేజ్. సెంట్ ఆన్స్ కాలేజ్ లో. గర్ల్స్ కాలేజ్ కదా? ఓన్లీ గర్ల్స్ కాలేజ్ వల్ల అడ్వాంటేజెస్ ఏముంటాయి? ఎట్లా అంటే ఎంజాయ్ చేయొచ్చు. ఎట్లా అంటే అట్లా. ఎంజాయ్ అంటే బాయ్స్ ఉండరు కదా, ఎలా అంటే అట్లా రెడీ పాపం వాళ్ళే అన్యాయం చేశారమ్మా. బాయ్స్ ఉంటే అంటే వాళ్ళు మీకేమంటారు? ఉంటే కొంచెం సిగ్గుపడతారు. అబ్బాయిలు సిగ్గుపడతారా? అమ్మాయిలు అమ్మాయి- రెడీ అవ్వడానికి సిగ్గుపడే వాళ్ళ గురించి మనం ఆ టైప్ కాదుగా, మనం వాళ్ళ గురించి మాట్లాడుకోవద్దు. కానీ మీరు చెప్పండి, ఏంటి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి? ప్రాబ్లమ్స్ పోనీ అడ్వాంటేజ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు అన్నారు. ఒకవేళ ఓన్లీ గర్ల్స్ కాలేజ్ అయితే ఏంటి? ఎంటర్టైన్మెంట్ ఉంటుందా? ఉంటుంది. బానే ఉంటుంది. మీకు గ్యాంగులు ఉంటాయా? గ్యాంగ్స్ ఉంటాయి. ఉంటాయి. ఫైటింగ్ జరుగుతాయా? ఉంటాయి. అవునా? వామ్మో వారణాయలు. సో మీకు ఎలాంటి ఇంట్రెస్ట్లు ఉన్నాయి? నేను నవల్స్ చదువుతూ ఉంటాను. నవల్స్ చదువుతూ ఉంటారు. రాద్దాం అనుకుంటారా ఫ్యూచర్ లో? అలాంటి ఏం లేదు. అలాంటిది ఏం లేదు. సో పాటలు పాడతారా మీరు? పాడు. వెరీ గుడ్, మా కోసం ఒక పాట. ఉయ్యాలైనా జంపాలైనా నీతో ఊగమని మళ్ళీ మనలా పుట్టించాడు సీతారాములని ఇదో రకం స్వయం వరం. వెరీ గుడ్, సూపర్. ఇలాంటి సాంగ్ ఉయ్యాల జంపాలలో ఉండేది. చాలా బాగా అది పాడారు. ఇయ్యాల జంపాల సినిమా నుంచి. అదేనా ఈ సాంగ్ అరే అని అనుకున్నా. అదే ఇంచుమించు అలాగే ఉంది అని. బాగా పాడారు. వెరీ గుడ్. Thank you. ఎన్ఎస్ మాస్టర్ భరత్ కుమార్, భరత్ కుమార్ ఏం చేస్తుంటారు? బీకామ్ సెకండ్ ఇయర్. బీకామ్ సెకండ్ ఇయర్. సో మీకు ఎలాంటి ఇంట్రెస్ట్ ఉన్నాయి? డాన్సింగ్, క్రికెట్, డాన్స్. వాలీబాల్. ఓకే, ఇట్ సైడ్ గ్యాంగ్ పేరు బుల్లెట్ గ్యాంగ్. సో మీ గ్యాంగ్ పేరేంటి? చాక్లెట్ gang. గ్యాంగ్. ఎందుకు? చాక్లెట్ ఎందుకంటే ఇప్పుడు బబుల్ గమ్ తిన్నాం అనుకో, స్టార్టింగ్ లోనే స్వీట్ ఉంటుంది, లాస్ట్ లో స్వీట్ ఉండదు. అవునా? అదే చాక్లెట్ తింటే ఎంత తిన్నా స్వీటే ఉంటుంది. సో మేము ఎప్పుడు స్వీట్ గానే ఉంటాము. బబుల్ గమ్ గంటైనా తినొచ్చు, చాక్లెట్ 2 నిమిషాలు అయిపోద్దిగా. అవును, కానీ స్వీట్ గంట సేపు మజా రాదు. స్వీట్ గురించి కదా. వెంట రాదు. ఓకే, నువ్వు నాన్న ఎర్ర ప్యాంట్, నీ సంగతి ఏంటి? అదే అందరిది. నీ గురించి అడిగితే నువ్వు అందరి గురించి నీకు చెప్పు. నువ్వు ఎందుకు అనుకున్నావు చాక్లెట్ గ్యాంగ్ అని? నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు? నేను ఎప్పుడు స్వీట్ గా ఉంటావు అంటే చాక్లెట్. నువ్వు ఎప్పుడు స్వీట్ గా ఉంటావు కాబట్టి చాక్లెట్. మీరు ఎందుకు అనుకున్నారమ్మా? నాకు చాక్లెట్ అంటే ఇష్టం, సో చాక్లెట్. వెరీ గుడ్ నాయనా. చాక్లెట్ అంటే ఇష్టం అంట. సో ఇవాళ ఎపిసోడ్ అయిపోయే లోపల నువ్వు అలాగే డాన్స్ అంటే బాగా ఇష్టం కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఈ అబ్బాయి చేత డాన్స్ చేయించా. యా, చేసా. వెరీ గుడ్. సో బుల్లెట్ గ్యాంగ్ అండ్ చాక్లెట్ గ్యాంగ్, లెట్స్ ప్లే ఫస్ట్ రౌండ్ రచ్చరంబోలా. రచ్చరంబోలా రౌండ్ లో మీ గ్యాంగ్ నుంచి ఎవరిద్దరు వస్తున్నారు? బుల్లెట్, మనుష, అజయ్. వెరీ గుడ్, రండి. మ్యూజిక్. Music on can, disco on can, move it on can, slowly, slowly. 3, 2, 1 go. పెద్ద నాయన, పెద్ద నాయన, పెద్ద నాయన, జీవుడు, జీవుడు, జీ చీ వు ఫు డు, డు, ఏమిటి? చీఫుడు, జీవుడు, చీఫుడు, జీ జీ వు ఫు వు 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 ఫు వు ఫు వు ఫు వు ఉ డు, డు, చీఫుడు, జీ చీ వు డు వు ఉ కడప బాంబ్. జీవుడు, జీవుడు, ఆ? జీవుడు, అంటే ఏంటి? కడప బాంబ్. కడప కడప బాంబ్, బాంబ్, దేవదాసు, దేవా దేవా దాసు, దాసు, క్యాలెండర్, క్యాలెండర్, ఆ? క్యా క్యా లెన్ క్యాండిల్, క్యాలెండర్, క్యాలెండర్, లాడర్, లాడర్, క్యాలెండర్, క్యాలెండర్, రంభా ఊరసి మేనక, రంభ రంభ, ఊర్వశి, ఊర్వశి మేనక,
మీకు పిచ్ ఉంది కదా, పిచ్ పిచ్. ఫిష్ ఫిష్ దిల్తో పాగలే. దిల్ టీ దిల్ టీ దిల్ తిల్ తో తెలీదు దిల్ తిల్ తో దో పాగల్ దిల్లో పాగల్ దిల్తో పాగల్ దిల్తో పాగలే 6 ఎర్ర లారీలు. 6 ఆరు ఎర్ర లారీలు 6 ఎర్ర లారీలు 4 తెల్ల లారీలు 5 సార్లు చెప్పమ్మా, 5 సార్లు చెప్పు. ఐదా చెప్పాలా చెప్పు. 5 ఎర్ర లారీ 6 తెల్ల లారీలు ఎర్ర లారీలు. 6 తెల్ల లారీలు 6 తెల్ల లారీలు 6 తెల్ల లారీలు 6 తెల్ల లారీలు 6 తెల్ల లారీలు, 6 నల్ల లారీలు. 6 నల్ల లారీలు, అది కూడా చెప్పు. 6 తెల్ల లారీలు 6 నల్ల లారీలు 6 తెల్ల లారీలు 6 నల్ల లారీలు 6 తెల్ల లారీలు 6 నల్ల లారీలు చాలు. లాస్ట్ ది లారీలది కౌంట్ ఉండదు, ఎందుకంటే అప్పుడు టైం అయిపోయింది. 1 2 3 4 5 6 7. ఫర్ ద ఫస్ట్ టైం ఆడినవన్నీ ఆన్సర్ చేశారు. 700 పాయింట్స్. అలా ఆడితే అన్ని వస్తాయి, అలా ఆడకపోతే వేరేలా వస్తాయి. సో మీ గ్యాంగ్ నుంచి ఎవరిద్దరు వస్తున్నారు? నేను అండ్ భరత్. మ్యూజిక్ ఆన్. Music on can. Disco on can. Move it on can. Slowly, slowly. 3 2 1. బొచ్చులో రూపాయి. బొచ్చులో బో పో బో బో పాపులర్ పాపులర్ బొచ్చులో బొచ్చులో రూపాయి. బొచ్చులో పిచ్చుకో బొచ్చు 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 బొచ్చులో బొచ్చు రూపాయి బొచ్చు రూపాయి బొచ్చు రూపాయి ఉంటుందా? బొచ్చులో రూపాయి బొచ్చుకో రూపాయి లో లో బొచ్చులో రూపాయి వెరీ గుడ్, సూపర్. జెంటిల్మెన్. జెంటిల్ మ్యాన్ జెంటిల్ జెంటిల్ మ్యాన్ కాఫీ తాగారా? కాఫీ కాఫీ తాగారా కాఫీ తాగావా తాగారా కాఫీ రా, రా. తాగాలా రా రా కాఫీ తాగా రా కాఫీ లాగా కాఫీ కాఫీ తాగారా తాగారా వెరీ గుడ్, సూపర్. కుక్క తోక వంకర. కుక్క 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 తోక తో తో चुबे के बच्चे కుక్క కుక్క ఊ రూపాయి కుక్క 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 తోక తోక వంకర మాయి కుక్క తోక వంకర వెన్నెల కుక్క కుక్క వెన్నెల్లో కుక్క. కుక్క తొక్క తోక. తోక కుక్క తోక వంకర వెరీ గుడ్, సూపర్. కోడిగుడ్డు హల్వా. కోడి కోటి కోడి కోడి గుడ్డు కోడి పుంజు గుడ్డు కోడి గుడ్డు కోడి గుడ్డు కోడి హల్వా. గుడ్డు. హల్వా కొంగు చాటు మొగుడు. కొంగు అది అడి తిరిగి పెట్టు. కొంగు పొంగు చాటు పొంగు చాటు పొంగు చాటు మొగుడు నన్ను అంటే- మొగుడు. ఏ సగం సగం కొంగు చాటు. గుర్తుపెట్టుకున్నాడు. మొగుడు పోడు మొగుడు పొగరు మొగుడు కొంగు చాటు పొగరుంటదా? సో కొంగు చాటు మొగుడు, కోడిగుడ్డు హల్వా చెప్పారు, కుక్కతో ఒక వంకర చెప్పారు, కాఫీ తాగారా చెప్పారు, జెంటిల్మెన్ చెప్పారు, బొచ్చులో రూపాయి చెప్పారు. 1 3 4 5 500 పాయింట్స్. సో బుల్లెట్ గ్యాంగ్ 700, చాక్లెట్ గ్యాంగ్ 500. మనం వచ్చాం ఇప్పుడు సెకండ్ రౌండ్. చాలా సింపుల్, చాలా ఈజీగా ఉంటుంది చూసే వాళ్ళకి. ఏంటంటే మీ గ్యాంగ్ లోంచి ఒక వీరనారి వచ్చి బెలూన్ మీకు కూర్చుంటారు, స్క్రీన్ మీద వీడియో వస్తుంది, నేను క్వశ్చన్ అడుగుతాను, వాళ్ళు హాప్ చేసుకుంటే వెళ్ళి డైమండ్ తీసుకొచ్చి నాకు ఇచ్చి ఆన్సర్ చెప్తారు. ఓకే,
సో ఎవరు ఫస్ట్ ఇస్తే వాళ్ళు నేను అడుగుతాను, అప్పుడు మీరు ఆన్సర్ లీక్ చేయొద్దు. సో చాక్లెట్ గ్యాంగ్ నుంచి ఎవరు వస్తున్నారు, బుల్లెట్ గ్యాంగ్ నుంచి ఎవరు వస్తున్నారు? నేను అమాన్, ఇద్దరం అక్క చెల్లెలము. ఓ వెరీ గుడ్, సూపర్. బోత్ ద కలజోళ్ళు. లెట్స్ ప్లే సెకండ్ రౌండ్. బొమ్మ పడుద్ది. సో బొమ్మ పడుద్దిలో ఫస్ట్ వీడియో. ఏంటమ్మగారు చొక్కా లేకుండా ఎక్స్పోజింగ్ ఏంట్రా? ఏం చేయమంటారండి? ఉన్న ఒక చొక్కా కాస్త చిరిగిపోయింది. నన్ను డబ్బులు అడగచ్చుగా. ఏ మొహం పెట్టుకుని అడగమంటారండి? ఇప్పటికే మీరు నాకు ఏడాదికి 400 జీతం ఇస్తున్నారు. పర్వాలేదు, వెళ్ళి మన బట్టల షాప్ లో 4 జతలు తెచ్చు. అమ్మా, ఇట్టాయిలు మన బట్టల షాప్ లో బట్టలు తెచ్చుకోమంటారు, అట్టానా జీతం మొత్తం కోసేస్తారు. నేను వెళ్ళను. మీరు చూసిన ఈ వీడియోలో నగ్మా గారు ఎన్టీఆర్ గారిని షాప్ కి వెళ్ళి ఎన్ని జతలు కొనుక్కురమ్మన్నారు? గో. నువ్వు ఎగురుతావేంటమ్మా బెలూన్ ఎగరాలుగా? సారీ. ఓకే, ఆన్సర్ ప్లీజ్. 4 జతలు. 4 జతలు. యా. యా. ఎస్. రైట్ ఆన్సర్, 200 points. Music on can, disco on can, move it on can, slowly, slowly. వెళ్ళి మన బట్టల షాప్ లో 4 జతలు తెచ్చు. అమ్మా, బొమ్మ పడుద్దిలో సెకండ్ వీడియో. ఏ మగాడైతే ఆడదాన్ని మనిషిగా గౌరవించి దేవతలా పూజిస్తాడో అలాంటి మగవాడు కనిపిస్తే ఐ బౌ మై హెడ్. మీరు చూస్తున్న ఈ వీడియోలో జగవత్ బాబు గారు చదువుతున్న ఇంగ్లీష్ బుక్ పేరేంటి? యాక్చువల్లీ బ్రదర్ ఏమైందంటే, నేను చెప్తా కదా, నా దగ్గరికి వచ్చి పేమెంట్ ఇస్తే తీసుకుంటాను. ఓకే, ఇదేంటి లేదు, బెలూన్ మీద ఉంటేనే తీసుకుంటా. ఓకే, ఆన్సర్ ఉమెన్ ఇండియా. ఉమెన్ ఇండియానా? సరిగ్గా ఆలోచించి చెప్పమ్మా. రైట్, పట్టుకున్న బుక్ పేరు కదా. ఓకే, నువ్వు కరెక్ట్ చెప్తే నీకు పాయింట్లు ఇస్తా. నాకు తెలియదు కాబట్టి నేను చెప్తాను. నీకు తెలియదు కానీ రాంగ్ అని తెలుసు. కొంచెం క్లూ. క్లూ ఎందుకు? కరెక్టే ఉంది, మధ్యలో కొన్ని ముక్కలు ఎగరేసారు. ఉమెన్ ఆఫ్ ఇండియా. రైట్ ఆన్సర్, 200 points. సో 2 వీడియోస్ అయిపోయాయి. 2 వీడియోస్ అయిపోయే టైంకి బుల్లెట్ గ్యాంగ్ విత్ 700, చాక్లెట్ గ్యాంగ్ 900. సో కంటిన్యూ అవుతారా, ఎక్స్చేంజ్ అవుతారా? Exchange. రండి, ఎయిట్ సైడ్. నెక్స్ట్ దానికి తాను. నెక్స్ట్ అప్పటికి అంబులెన్స్ వస్తుందేమా. అబ్బా. సో బొమ్మ పడుద్దిలో థర్డ్ వీడియో. బిల్ సార్, బిల్. ఎర్రా ఈ మధ్యన మనుషులందరూ కూడా బిల్లు మీద ఆధారపడి ఇస్తున్నారు. ఎంత అది? 6 రూపాయలు సార్. 6 నా ఒంటి పడిరా. 7 ఏడ్రా రే. చాలా ఈజీ క్వశ్చన్ అడుగుతాను నేను. ఓకే, చెప్పండి. మీరు చూసిన ఈ వీడియోలో మొత్తం ఎంతమంది ఉన్నారు? గో. ఆన్సర్ ఏంటమ్మా? 13.
13 మంది ఉన్నారు. ఓకే, ఒకసారి ప్లే చేయమా లాస్ట్. రాంగ్ ఆన్సర్, -100 పాయింట్. గోవింద గోవింద నుదుటి రాతను మార్చేవాడా, ఉచిత సేవలు చేసేవాడా, లంచమడగని ఓ మంచివాడా, లోకమంతా ఏలేవాడా. స్వార్థం అంటూ నేను ఇంకా బై మిస్టేక్ ఆయన వచ్చి డాన్స్ చేస్తాడని భయం భయం ఉన్నాను. కాలేదు ఆయన, పర్లేదు, ప్రాబ్లం లేదు. హాయ్. సో 3 వీడియోస్ అయిపోయాయి. చాక్లెట్ విత్ 900, బుల్లెట్ విత్ 600. సో ఇక లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో. ఎవరు చెప్తే వాళ్ళు కొంచెం లీడ్ లోకి వస్తారు. అది రండి, ఆవిడ ఎక్స్ప్రెషన్ చూస్తుంటేనే అర్థమైపోతుంది నాకు. ఓకే, బొమ్మ పడుద్దిలో లాస్ట్ వీడియో. అదొక రోజు, నేనొక రోజు. ఇదేమన్నా స్కూల్ అనుకుంటున్నావా? ఒక్కొక్క పీరియడ్ కి ఒక్కొక్క మాస్టర్ వచ్చి పాఠం చెప్పడానికి. ఎందుకంటే అలా అరుస్తారు. సరే, మీరు ఎప్పుడు పిలుస్తారో అప్పుడే వచ్చి పడుకుంటాను. అది ఇక్కడున్నప్పుడు కళ్ళు చెవులు మూసుకుంటాను. మీ ఇంగ్లీష్ అంతా రేపటి నుంచి ఇదంతా దానికే అర్థం అవుతుంది. మీరు చూసిన ఈ వీడియోలో టేబుల్ ల్యాంప్ ఏ కలర్ లో ఉంది? ఏం చటాకన్నా చోటానా? చోటాక అంటే వదిలే. ఏం భాషలో అది? ఓ మీరంతా ఆ లాంగ్వేజ్ లోనా? చెకోడీలు ఇప్పుడు తినకూడదు, మంచిది కాదు. చొకోడ్స్ అని అనొద్దు. ప్రదీప్ ఖచ్చితంగా చొకోడీలు అని అంటాడు. మా పెద్దనాన్న గారి లాంగ్వేజ్ అది. ఓకే, ఆన్సర్ రెడ్ కలర్. మాట్లాడుకున్నారు అందరూ. అమ్మా రైట్ ఆన్సర్, 200 పాయింట్స్. మనం వచ్చాం ఇప్పుడు థర్డ్ రౌండ్. సింపుల్ అండ్ ఈజీ రౌండ్. చూసేవాళ్ళకి కాదు, మీకు చూసేవాళ్ళు చాలా దారుణంగా ఆనందపడతారు. ఎందుకంటే మీరు ఇప్పుడు గెటప్లు మార్చి మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు. ఇప్పటివరకు ఉన్న పరిస్థితుల ప్రకారం బుల్లెట్ గ్యాంగ్ 800 పాయింట్స్ అండ్ చాక్లెట్ గ్యాంగ్ 900 పాయింట్స్. సో మీ గ్యాంగ్ లో స్కిట్ చేసేవాళ్ళు ఇటు, మీ గ్యాంగ్ లో స్కిట్ చేసేవాళ్ళు ఇటు. అండ్ థర్డ్ రౌండ్ జంబలగడి పంబ. సో జంబలగడి పంబ రౌండ్ లో ఇప్పుడు మనల్ని బుల్లెట్ గ్యాంగ్ ఎంటర్టైన్ చేస్తారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. బస్సుకి వస్తావు, బండికి వస్తావు, కారుకి వస్తావు, లారీకి వస్తావు. బస్సుకి వస్తావు, బండికి వస్తావు, కారుకి వస్తావు, లారీ ఎక్కొస్తావు. ఏదైనా ఎక్కేసిరా, నా ఎదలో నా పక్కేస్తారా. ఏదైనా ఎక్కేసిరా, నా ఎదలో నా పక్కేస్తారా. సో ఈ గెటప్ ఎందుకు వేశారు? నా కొడుకు అలా తిడతావేంటి? మా అబ్బాయి హైదరాబాద్ లో చదివి పంపించాను. చదువుకోమని పంపించావు. అలా ప్రిన్సిపల్ ఫోన్ చేసి నన్ను, మీ కొడుకు చదవట్లేదు, తాగుతాడు, తిరుగుతాడు అమ్మాయిలతోని అని. చిన్న డ్రామా. ఓ యాజ్ యూజువల్, కామన్ కంప్లైంట్. ఓకే, మీరేనా అబ్బాయి? వెరీ గుడ్. మీరేనా మమ్మీ? ప్రిన్సిపల్ ఎవరు? ప్రిన్సిపల్ ఓన్లీ ఫోన్. ఓకే, వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. నన్ను చూపించి నీకై పుట్టాననిపించి నీ దాకా నన్ను రప్పించావే. ఇంత అందంగా ఉన్నావు నువ్వు, ఇంత
బాగా డాన్స్ చేసావు నాతో పాటు. థ్యాంక్ యూ సో మచ్. నాకు నువ్వు అంటే అంత ఇష్టం రా, అందుకే కదరా నీతో చేస్తున్నాను. ఐ లవ్ యూ స్వీట్ హార్ట్, నిజంగా ఐ లవ్ యూ టూ బంగారం. నువ్వు ఎంత మంచాడివో తెలుసా. నాకు మొన్న న్యూ ఇయర్ కి ఇంత మంచి చైన్ ఇప్పించావు, ఉగాదికి రింగ్ ఇప్పించావు. ఐ లవ్ యూ సో మచ్ స్వీట్ హార్ట్. నీకోసం అదేంట్రా, ఆ గోడ మీద నుంచి దూకమన్నా దూకేస్తా. అలా వద్దు కానీ నేను ఇప్పుడు వచ్చేస్తాను. జాబ్ కి వెళ్ళేసి అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను. ఎక్కడికి? జాబ్ కి నేను ఉండలేను, అంతసేపు నేను ఉండలేను. ప్లీజ్ బంగారం, ఇప్పుడు వచ్చేస్తాను. ప్లీజ్ నువ్వు అలా నాకు నువ్వు కావాలిరా. నువ్వు అలా బొంగమూతి పెడితే నేను వెళ్ళలేను. ప్లీజ్ నాకు నువ్వు కావాలని చూడకుండా ఒక్క క్షణం కూడా నేను ఉండలేను. నేనంటే అంతేనా నీకు ఇష్టం? ప్లీజ్ ఇప్పుడే వెళ్ళేసి వస్తాను. ఇంత జాలి కూడా లేదా? ప్లీజ్ నువ్వు అలా పెడితే నేను వెళ్ళలేను బంగారం. ఇప్పుడే వచ్చేస్తాను. ఇంతేనా? కొన్ని జీవితాలు అంతే, మనం ఏం చేయలేం. ఇప్పుడే వచ్చేస్తాను. ప్లీజ్ జాబ్ కి వెళ్ళేసి వచ్చేస్తాను. వద్దు. ఐ లవ్ యూ. బాయ్. వద్దు. బాయ్ 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 బాయ్. అమ్మ నాన్నేమో ఊళ్ళో, నేనేమో హైదరాబాద్. అబ్బబ్బా బిందాస్ లైఫ్. అసలు ఇలాంటి లైఫ్ మళ్ళీ దొరుకుతుందా? అదే ఊళ్ళో అయితే అమ్మ నాన్న అక్క సాంప్రదాయాలు అబ్బబ్బా చంపేస్తారు. అసలు రోజుకో అమ్మాయి, రోజు బీరు, చికెన్, బిర్యానీ. అసలు ఏం లైఫ్ అసలు. ఇలాంటి లైఫ్ మళ్ళీ దొరుకుతుందా? దొరకదే దొరకదు. ఎవరిప్పుడు? అమ్మా బంధువులు. అమ్మా నువ్వా, ఎలా ఉన్నావు అమ్మా? బాగున్నా అని ఏంటి లోపలికి వెళ్ళా మందంటూ? అదే ఆ మందు కాదమ్మా, నీ ఆరోగ్యం బాగాలేదు కదా, నీకోసమని ఆ మందు నాకేంటి, నేను బాగానే ఉన్నాను. ఇంకేం సంగతులు, ఏం చేస్తున్నావు? నేను ఇదే చదువుకుంటున్నానమ్మా. మరి బుక్ లేవే? అంటే ఆ చదువు అది చదువు కాదు, మైండ్ లో చదువుకుంటున్నా. అతిగా తెలివి. అబ్బో నా కొడుకు బంగారం. కాలేజీకి వెళ్తున్నా రోజు? రోజు వెళ్తున్నానమ్మా. ఎన్ని వస్తున్నాయి మార్క్స్? 20-30 మార్క్స్ వస్తున్నాయమ్మా. ఏంటి 100కా 30కా? 100కి 34 వస్తేనే పాసు. నువ్వు 20-30 చేసుకుంటే ఎలా? అంటే ఈసారి తెచ్చుకుంటానులే అమ్మా. మంచిగా పండించవా? అక్కడ నుంచి పంపించాను, మీ అయ్య అక్కడ చేస్తుండు వ్యవసాయం. మంచిగా చదువు. సరే అమ్మా చదువుతాను. సిగరెట్ ఏంటి అది? సిగరెట్? సిగరెట్ అంటారమ్మా. ఇక్కడ ఎలా వచ్చింది ఇది? అంటే మొన్న పూజ చేద్దామని షాప్ కి అగరబత్తి అడిగితే అతను సిగరెట్ ఇచ్చాడమ్మా. నేనేం చేయాలి? నా తప్పేం లేదు కదా. తప్పేం లేదు కానీ ఆడనే షాప్ అనేది తిట్టాలి. థ్యాంక్ యూ అమ్మా. కొడుకు బంగారం. ఇప్పుడు వద్దు ప్లీజ్. ఎవరా? అంటే నేను బాగా చదువుతాను కదమ్మా, కొన్ని డౌట్స్ వచ్చి కాల్ చేశారు. నీకే 20-30 వస్తున్నాయి, నీకేం డౌట్లు అడగడానికి వస్తారే? హాయ్ రవి డాడీ, ఎలా ఉన్నావు? రవి ఏంటి నన్నే మర్చిపోయావా? ఎవరేంటి? ఇందాకేదో మనం కలిసి మాట్లాడాము, డ్యూయట్ కూడా వేసుకున్నాం, 3 ఫ్లైంగ్ కిసెస్ కూడా ఇచ్చాను. ఏంటి రవి అప్పుడే మర్చిపోయావా నన్ను? ఎప్పుడమ్మా? ఎప్పుడు? నువ్వు ఎవరు? నాకు తెలియదు. ముట్టకు. ఇందాకే కలిసావు కదా రవి. నాకు తెలీదు. ఎవర్రా ఇది? ఎవరిది? కాలేజ్ ఉంటుంది ఎవరు? ఫ్రెండ్ అమ్మా. అంటే చదువుకోవడానికి మా ఇంటికి వచ్చింది. మరి ఇప్పటిదాకా తెలియదు ఏంది అంటే నాకు తెలుసు, నీకు తెలియదు కదా. ఏంటమ్మా నువ్వు డైరెక్ట్ వచ్చి ఇలా కాలేజ్ కదా మొగలని? ఏం సంబంధం? ఇదే కదా ఆంటీ ట్రెండ్. నీ షర్ట్ ఏంటి, నీ జీన్స్ ఏంటి, నీ సంప్రదాయం ఆంటీ, ఫ్యాషన్ ఆంటీ. తెలుగు సంప్రదాయం అమ్మాయి లేవు నువ్వు వెళ్ళిపోద్దు. వద్దు, మా అబ్బాయిని చెడగొట్టేస్తున్నాను. కొద్దిసేపటి తర్వాత అమ్మాయి ఎవరు వచ్చి అలా కౌలేసుకుంటుంది? అసలు నీ అమ్మాయితో అంటే ఇది హైదరాబాద్ కదమ్మా, ఆ మాత్రం ఉండదు. వీటేంటి? మందు బాబులు మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేము మహారాజులు. అరే కళ్ళు దాగి గంతేస్తాం, సరదాగి చిందేస్తాం, అందరంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. రవి ఏమంటున్నా? దారా మందేద్దాం. ఏంటి మందంటే? అదేంట్రా నిన్న 4 సరిపోలేదు, పారదాగి చూపిస్తాను బెట్టి కాసావు. నేను ఎప్పుడన్నా అసలు? అదేంట్రా మంచినీళ్ళకి మందుకు తేడా తెలియని మాట్లాడుతున్నాను. మంచినీళ్ళు తప్ప ఇంకేం తాగను. తెలియదు అసలు అది. రవి ఎవర్రా వీడు? మందేంటి? ఎవడమ్మా? నాకు తెలియదు అసలు ఎవరు? పని మనసు నీకేంట్రా ముచ్చట్లు? దా కూర్చో తాగుదాం. పని మనిషి కదా అమ్మరా? మీ అమ్మ? అవునరా?
ఏరా నువ్వు మందు కూడా తాగుతున్నావా? నేను మందు తాగుతానా అమ్మ? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకు అన్ని తెలుసు. అయ్యో నీకేం తెలుసు? అసలు నీకేం తెలుసు? నువ్వు మందు తాగుతున్నావు అని తెలుసు, సిగరెట్ తాగుతున్నావు అని తెలుసు, అమ్మాయిలతో తిరుగుతున్నా అని అన్ని తెలుసు. మీ ప్రిన్సిపాల్ ఫోన్ చేసి నాకు చెప్పాడు, అందుకే నేను వచ్చాను. తెలిసిపోయిందా? సారీ కాదు, అక్కడ నేను అంత కష్టపడి అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి అమెరికా పంపించి నువ్వు లక్షల సంపాదించాలని మేమనుకుంటే నువ్వు ఇక్కడే ఇలా చేస్తే ఎలా? ఇంకా చాలా ఇయర్స్ ఉన్నాయి కదమ్మా, ఇప్పుడు చదువుతా. ఇప్పుడు ఏమైపోయింది? 20-30 ఎలా పాస్? నేను చెప్తున్నాను కదా, ఈసారి 95 తెచ్చుకుంటాను నీకోసమైనా. అన్ని సబ్జెక్టులు కలిపా? ఒక్కొక్క సబ్జెక్ట్ లో అన్ని మార్క్స్ తెచ్చుకుంటానులే. చాలులే, నువ్వు చదివింది చాలులే గానీ నడు ఇంటికి. 2 ఎడ్లు తెచ్చాడు, అది దూనుకుంటూ కూర్చుందాం. నడు ప్లీజ్. నువ్వేంట్రా బీర్లు? నువ్వు ఏంటి చదువుకోవడానికి వచ్చావా, బీర్లు తాగడానికి వచ్చావా? నడు వెళ్ళిపోనాడు. నువ్వు నడు, గేదెలు నడుకున్నాడు. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులు. అరే కళ్ళు దాగి గంతేస్తాం, సరా దాగి చిందేస్తాం, అందరంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. తాగుబోతుంటే ఎందుకంత చులకన, తాగి వాగేది పచ్చిని గంగనకనా. ఎస్, ముందు ఒక డాన్స్, తర్వాత డాన్స్, స్కిట్ స్టార్ట్ అయ్యే డాన్స్. వెరీ గుడ్, సూపర్, భలే వస్తుంది. ఇలాగే స్కిట్ కూడా వస్తే ఇంకా బాగుంటుంది. భలే వచ్చింది స్కిట్ కూడా, బాగా కుదిరింది. అండ్ ఈ మధ్యకాలంలో బ్యాచిలర్స్ అలాగే ఉంటున్నారంట, చదువుకున్న అలాగే ఉంటారా? ఏమమ్మా మాకైతే తెలియదు, మేమేమీ తెలియని అమాయకులం కదా, మాకు అలాంటివి. మీరు బ్యాచులర్ కాదా? బ్యాచిలర్ లాంటి వాడినే, అంటే అంతే అది అలాంటిదే. మళ్ళీ ఆ డైరెక్షన్ లోకి వెళ్ళదు మనం. ఓకే, సో బుల్లెట్ గ్యాంగ్ వెళ్దాం. సో బుల్లెట్ గ్యాంగ్ పరిస్థితి అలా ఉంటే మరి చాక్లెట్ గ్యాంగ్ పరిస్థితి ఏంటో చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎద్దు వేసేయమంతిరో, చిత్తో చిట్టమ్మ కూతురో మత్తంగా సత్తా చూపించమంతిరో, తుళ్ళి తుళ్ళి పట్ట తల్లి మళ్ళీ మళ్ళీ అంది పుల్లి, అవ్వ నాకే కావాలి. నీ ప్రదక్షిణాలు అయిపోతే మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఇంతకీ ఈ గెటప్ అర్థం ఏంటి? అతను వైఫ్. ఎవరికి? ఈ అబ్బాయి. మరి నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నేను బ్యాంక్ మేనేజర్ అంటే ఇంకోళ్ళ వైఫ్ దగ్గర బ్యాంక్ మేనేజర్. వాళ్ళు లోన్ బాగా తీసేసుకుంటున్నారు అనమాట, సో రికవరీకి వచ్చారు మీరు. వెరీ గుడ్, సూపర్. ఈడేంటో వీడి గోలేంటో ఎప్పుడు లోన్ల బాగానే ఇట్లా ఉంటే మారాలి. ఏంటండి వాళ్ళు ఇంత సంతోషంగా ఉన్నారు? పొద్దున్నే ఫోన్ వచ్చింది, ఇంకో బ్యాంక్ వాళ్ళు లోన్ ఇవ్వడానికి నాకు ముందుకు వచ్చాడు. మనకు లోన్ ఎవరిస్తున్నారండి? అదే ఆ బక్రా బ్యాంక్ వాళ్ళు. ఎప్పుడు మీ గోల మొత్తం లోన్లతోనే సరిపోతుందండి, ఇలా ఉంటే కష్టం అండి. అది కాదే, లోన్లు తీసుకున్నా నిన్ను బతికిస్తున్నాను, నేను బతుకుతున్నాను కదా. అలా అంటారా ఏంటండి? మా నాన్న మీకు 10 లక్షలు కట్నం ఇచ్చారా అండి? ఇచ్చాడులే 10 లక్షల కట్నం, అవన్నీ పాత లోన్ కట్టడానికే సరిపోయాయి. కొన్ని రోజులు అయితే మీ పిల్లలకి కూడా లోన్ తీసుకునేటట్టే ఉన్నారండి, కష్టం అండి. చేద్దాం, ట్రై చేద్దాం. అలాంటి బ్యాంక్ ఉంటే అది కూడా ట్రై చేద్దాం. అలా అంటున్నారండి మీరు కూడా? మన ఇంటికి చుట్టాలు వచ్చినాడు చూడు, మన ఇంటికి చుట్టాలు జోక్ ఇస్తున్నారు. దీంతో గోల. ఎవరు కావాలండి? మేము పొద్దున కాల్ చేసాం కదండి, బక్రా గ్యాంగ్ ఫోన్ చేశారు మీరేనా? రండి లోపల థ్యాంక్ యూ. కూర్చోండి. ఏం కావాలంటే కూల్ డ్రింక్ తీసుకుంటారా? పర్లేదు. సారీ అండి, మా ఇంట్లో కూల్ డ్రింక్ లేవు, ఏదో ఫార్మాలిటీ కన్నా. సర్లే అండి. కొన్ని కాఫీ? ఓకే పర్లేదు. ఊరుకోండి, ఎండలో కాఫీ ఏంటి? సర్లేండి, అదేం వద్దులే కానీ ఇంకా బ్యాంక్. అదేంటండి ఫస్ట్ టైం వచ్చి మంచినీళ్ళు కూడా తీసుకుంటే పక్కరా లోన్ ఇవ్వండి. ఏంటి లోన్ ఇచ్చేది? అదేంటండి మీరు వచ్చింది లోన్ ఇవ్వడానికి కదా? మీ దగ్గర నుంచి లోన్ తీసుకోవడానికి. లోన్ తీసుకోవడానికి వచ్చారా? అవునండి, ఇప్పటికే మీరు చాలా మోసం చేశారు, ఇంకా నేను మోసపోవాలనుకోవట్లేదండి. ఊరికే అడ్రస్లు మారుస్తూ మమ్మల్ని పరేషాన్ చేస్తున్నారు. ఇంకా నేను అందుకని మీకు అబద్ధం చెప్పి లోన్ తీసుకుందాం అనేసి వచ్చాను. లోన్ ఇస్తారా ఇవ్వరా? అల్లే ఊరుకోండి, మీలాంటి మందిని చాలా మంది చూస్తాను, లోన్ ఇవ్వను.
చాలా లోన్లు తీసుకున్నావు, అవన్నీ ఏం చేసావు? ఇప్పుడు లోన్ ఇవ్వనని అంటున్నావు ఏంటి? పెద్ద కదండి, చాలా బిజినెస్ లు పెట్టాను లోన్ తీసుకొని. ఏం చేసావు మరి? బిజినెస్ లో పెట్టాను అంటున్నావు, మరి మంచి వస్తుంది కదా. అన్ని బిజినెస్ పెట్టాను, అన్ని లాస్ లోనే పడ్డాయండి. ఎందుకు, ఏమైంది లాస్ అంటే? ముందు కోళ్ళ ఫారం పెట్టాను, అయితే రోజుకు ఒక కోడి ఒకటే గుడ్డు పెడుతుంది. పెట్టుబడి ఏమో లక్షల్లో ఉంది, గుడ్డు ఏమో చూస్తే 3 రూపాయలు 4 రూపాయలు లాభమేదండి. ఇలా అని చెప్పి ఏం చేశాను, కోళ్ళ దగ్గరికి వెళ్ళి కోళ్ళని గుడ్లు ఎందుకు రావట్లేదు అని కోళ్ళని కట్ చేసి చూసాను. గుడ్లు ఏం లేవండి, కోళ్ళని పోయాయి. ఎందుకు పోతాయి? అవి కట్ చేశారు, కట్ చేసి చికెన్ మంచిగా అమ్ముకుంటే ఎంతో మంచి ప్రాఫిట్ వచ్చేది కదా. ఐడియా పెట్టలేండి. ఏమండి ఏమండి ఏం జరిగింది? సీరియస్ అంట, హాస్పిటల్లో ఉన్నాడు. ఇప్పుడు ఎలా? నాకు లోన్ ఇస్తారా? lakhs కావాలండి. టైం అవుతుంది, వేరే పనికి వెళ్ళాలి. ఎంత కట్టాలి? 2-3 lakhs కట్టాలంట అండి. మాట్లాడుతున్నాను, ప్లీజ్ అండి లోన్ ఇవ్వనండి. మా బాబు ఉన్నాయి సీరియస్, కదండి, నేనైతే ఇచ్చే బాబు రకం సీరియస్ కాదు, ఉన్నాడండి, తీసుకో రకమే అంతే. ప్లీజ్ అండి నేను ప్లీజ్. ఇవ్వను. సర్లే ఇస్తాను నేను. డబ్బులు ఇచ్చాను కదండి, వెళ్ళి ఫస్ట్ బాబుని హాస్పిటల్లో చూపించండి, ఆ తర్వాత బాబుకి ఏం కాదు. నాటకం ఇదే నుంచి లోన్ తీసుకోవాలని చిన్న నాటకం మేడం. ఇలా రే, మీరు చేశారు. మనుషులేనా అరా అసలు? మిమ్మల్ని ఎస్, స్కిట్ అంతా ఒక ఎత్తు, ఆవిడ పరిగెట్టించి మరీ కొట్టింది. ఆవిడ కట్అవుట్ కి మీ ఇద్దరిని పరిగెత్తించి కొట్టడం ఇంకా చాలా అద్భుతం జరిగింది. వెళ్ళండి, సూపర్. एक इसमें तला इसमें आगा इसमें तो लसत मलगा ए नहीं, मैं चौकड़ी से तुम्हें भी छोड़ पहले चेक करो, जलेबी इसमें लाता है प्रदीप तुम्हें तो ये फील छोड़ता नहीं वा ए इतना मस्त स्ट्रेट में तला खा लगा कैकुंटम ఏత్ మాస్తిలే మోతో సోసో మోత్రే ట్రాన్స్ఫర్ तेज है छोटा प्रदीप कोच में ले ट्रेन में मार खींचा नहीं, तुम्हारा लगीन खम्मा, हमके खम्मा बुलाते, हम खम्मा भोजन का बुला हम मुंबई सिनेमा है तालो लगीन लगीन का मत हां और लगीन का नहीं नहीं, नवरी 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 नवरे ले इतना अत्र ऐसे आत्महत्या गया आत्मा नवरी कौन नवनीत को रद्दू रख ए नवरी नहीं से लाड़ी का नाम क्या है? लाड़ी का नाम क्या है? लाड़ी लाड़ी गर्लफ्रेंड पेरेंट लाड़ी का नाम क्या है? అయినా సరే ఇప్పుడు మీ స్కిట్ కి నేను మార్కులు సరిగ్గా అయినా ఎందుకంటే చాలా బాగా చేశారు మీరు. ఇట్ సైడ్ ఏం చేశారు స్కిట్? మేమా నీ కొడుకు అమ్మ గర్ల్ఫ్రెండ్ 300 పాయింట్స్. అండ్ ఇట్ సైడ్ నిజంగా అసలు ఆ గెటప్ వేయడమే చాలా కష్టం. అండ్ ఆ గెటప్ వేసిన తర్వాత మీ కాలేజీలో ఎవరు ఏడిపించారా? ఏడిపిస్తారు, ఇప్పుడు చూస్తారు కదా, చూస్తారు కదా, ఏడిపిస్తారు. ఎప్పుడైనా కాలేజ్ కూడా వేసుకెళ్ళండి, బాగుంటది. ఏం చేశారు? बैंक लोन బ్యాంకు లోన్ लोन 200 పాయింట్స్. సో రెండు టీంలు 1100 లో ఉన్నారు. లాస్ట్ రౌండ్ లో నలుగురు కలిసి ఆడతారు. 90 సెకండ్లు మే ఇచ్చే టాస్క్ ఫినిష్ చేస్తారు. ఈక్వల్ స్కోర్స్ ఉన్నాయి కాబట్టి ఎవరు బాగా ఆడతారో చూద్దాం. మీకు కోఆపరేషన్ మే ఆపరేషన్ కావాలి ఈ రౌండ్ లో. రైట్, హియర్ వి గో. లాస్ట్ రౌండ్ కాస్కోన వాస్కోడి గామా. ఓకే, కాస్కోన వాస్కోడి గామాలో ఇప్పుడు మీరు బేస్బాల్ ఆడతారు. ఓకే, అలవాటు ఉందా? కబడ్డీలు బేస్బాల్ క్రికెట్లు అలవాటున్నాయి కానీ బేస్బాల్ లేదు కదా. చాలా సింపుల్, అది నేర్పించడం కోసం ఇది పెట్టాం అనమాట. మీలా బలంగా ఉండే వాళ్ళు చాలా ఈజీగా ఆడేది. ఇది అన్ని ప్లాస్టికే. ఇందులో బాల్ పెట్టి లెగ్ తో ప్రెస్ చేస్తే బాల్ పైకి బౌన్స్ అవుతుంది. బౌన్స్ అవగానే ఈ ప్లాస్టిక్ బ్యాట్ తో లపెట్మని కొడితే అక్కడ మీ టీం పార్ట్నర్ క్యాచ్ పట్టుకుని ఆ పెదబొచ్చులో వేస్తారు. 90 సెకండ్స్ తర్వాత పెదబొచ్చులో ఎన్ని బాల్ అయితే ఉంటాయో అన్ని 100 పాయింట్స్ మీ అకౌంట్ లోకి వెళ్తాయి. 1100 ఉన్నారు. ఒక్క బాల్ మీ జీవితాన్ని మార్చేస్తుంది. రైట్, లెట్స్ గో ఫర్ ఇట్. బుల్లెట్ గ్యాంగ్, కమ్ ఆన్. ఇందులో 3 బాల్స్ ఉన్నాయి. సో దీన్ని ప్రెస్ చేసి వదిలితే కొట్టాలి, ఆయన బొచ్చులో వేస్తాడు. డైరెక్ట్ గా క్యాచ్ పట్టిన మాత్రమే వాళ్ళు అందులో వేయగలరు. కింద పడినవి పక్క దొల్లుకుంటే వేయలేరు. రైట్, 90 సెకండ్స్ టైం ఉంది. మాక్సిమం టైం యూటిలైజ్ చేసుకోండి. కొడితే బొచ్చులో పడాలి. your time starts in 3, 2, 1 go.
పట్టుకో జులి జలి పట్టు చుట్టునే పట్టుకో అనే పడే ఇడ హట్టుగా పెట్టుకో ఎడే అయినా నీదే హాయిగా చుట్టుకో ఆవనే పట్టుకో కేపులో పట్టుకో జాటుగా మాటుగా ముక్కులే పెట్టుకో మార్చినే పట్టుకో పట్టుకో మర్రక్క సారి ఉట్టునే పట్టుకో గుర్తు పట్టుకో ముట్టుకో ముట్టుకో హత్తగా హత్తుగా హత్తుకో హత్తుకో కాయ కట్టు చిక్కు కాయ కట్టు చిక్కు ఎప్పటాకుతాడు ఇంకా ఒక యపనాలు పట్టినాక మాట చదువులందుకు ఇంకా ఆడ తోడుతగే 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఓకే, సో అది ఎక్కువ టైం పడుతుంది కౌంట్ చేయడానికి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఓకే, 1200 పాయింట్స్ వచ్చాయి మీకు. వెరీ గుడ్, వెల్ ప్లేడ్. ఇందాక 1100, ఇప్పుడు 1200, మొత్తం కలిపి 2300. వాళ్ళ టార్గెట్ 2400. కొంచెం కష్టంగా లేదు గేమ్? చాలా ఉంది. కొంచెం. ఎప్పుడు వస్తుందో తెలియదు. మీలాంటి తెలివైన వాళ్ళే ఇలా ఆడారంటే వాళ్ళు ఎలా ఆడతారని ఆలోచిస్తారు. వాళ్ళని ఏం అనలేదు నేను. ఓకే కదా, రెడీ? మీ ప్లేస్కి వెళ్ళి దండం పెట్టుకోండి. మీరు రండి. యర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1, గో. పట్టుకో 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 హర పట్టుకో ఇలా పదిస్తే పట్టుకో పట్టుకో జులి జలి పట్టు చుట్టునే పట్టుకో ఆడే పాడే ఇడ హట్టుగా పెట్టుకో ఎడే అయినా నీదే హాయిగా చుట్టుకో ఆవనే పట్టుకో కేపులో పెట్టుకో జాటుగా మాటుగా ముక్కులే పెట్టుకో మార్చినే పట్టుకో పట్టుకో మర్రక్క సారి ఉట్టునే కొట్టుకో గుర్తు పట్టుకో ముట్టుకో ముట్టుకో హత్తగా హత్తుగా హత్తుకో హత్తుకో కాయ కట్టు చిక్కు కాయ కట్టు చిక్కు ఎప్పటాకుతాడు ఇంకా ఒక యపనాలు పట్టినాక ఆడ చదువులందుకు ఇంకా ఆడ తోడు తగినాక నా ఇల్లే గుల్లెంచేసి ఆ ఉల్లెగని 5, 4, 3, 2, 1. టైమ్ అప్. గెలిచామని మీరు ఫీల్ అవుతున్నారా? తెలీదు. 2, 4, 6, 8, 10, 12, and 13. ఓకే, సో ఇటు సైడ్ 13 వేశారు. బాగుందమ్మా, వెరీ గుడ్. అండ్ అటు సైడ్ వావ్, చాలా బాగా ఆడారు. ఆవిడ భాషలో ఆవిడకి చెప్పింది అన్ని ఇటు సైడ్ కొట్టింది. కానీ నువ్వు ఒక అద్భుతం చేసావు తెలుసా? ఎన్ని షాట్ ఇట్టింది డైరెక్ట్ కూడా దగ్గర వెళ్ళిపడింది ఒకటి. సో 1300 పాయింట్స్ మీ టోటల్ స్కోర్ కి యాడ్ చేసుకుని 2400 పాయింట్స్ తో చాక్లెట్ గ్యాంగ్ ఇవాల్టి విన్నర్స్. కంగ్రాచులేషన్స్. सरी कबो पदनिसा अरे करो करो सर जलसा सनी दबा मगरेसा अरे करो करो जरा जलसा సునామీ ఎదురుగా వస్తే ఎలాగ కనబడుతుందో తుఫానే తలుపులు తడితే ఎలాగ వినపడుతుందో అరే తెలియకపోతే చూడరా బాబు హిల్స్ హ్యూమన్ సునామీ తెలియాలనుకుంటే డేంజర్ బాబు యు గాట్ టు బిలీవ్ మీ. వెరీ గుడ్. ఈటీవీ ప్లస్ అండ్ కళాంజలి తరఫు నుంచి కంగ్రాచులేషన్స్. మొత్తం మీరే చేశారు.
అండ్ మీకు కూడా ఈటీవీ ప్లస్ నుంచి థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ మీ కెరియర్స్ కి. థ్యాంక్ యూ. మరో ఎపిసోడ్ లో మరో 2 గ్యాంగ్స్ తో మీ ముందు ఉంటాను. అంటే లెంత్ దిస్ ఇస్ ప్రదీప్. టాటా బై బై. థ్యాంక్ యూ. अरे करो करो सर जलसा सनी टपा मगरेसा अरे करो करो जरा जलसा